హలో అండి, అందరికీ నమస్కారం. చూడండి, ఈరోజు మటన్ పలావ్ చేస్తున్నాను. ముందుగా బాండీ పెట్టి అందులో కొద్దిగా నెయ్యి, కొద్దిగా ఆయిల్ వేసుకుని మసాలా దినుసులు, బిర్యానీ మసాలా దినుసులు అన్నీ వేసుకుని, అలాగే పచ్చిమిర్చి, ఒక టమోటా, ఒక ఆనియన్ వేసి బాగా మగ్గనిచ్చిన తర్వాత మటన్ వేసేసి, మటన్ బాగా కుక్ అయిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుని, ముందుగా కడిపెట్టుకున్నటువంటి బియ్యం వేసి బాగా కలిపి వేసి, అందులో సరిపడా సాల్ట్ వేసుకుని, అలాగే వాటర్ సరిపడగా వేసుకుని ఈ విధంగా మొత్తం కుక్ చేసుకోవాలి. చూడండి, ఉడకడానికి రెడీ అవుతుంది. ఇలా బాగా దగ్గరగా ఉడికిన తర్వాత సరిపోకపోతే కనుక పైన కొద్దిగా వాటర్ పోసుకోవచ్చు. వాటర్ రెడీ పెట్టుకున్నాను. హీట్ వాటర్ అండి. కొద్దిగా నీళ్ళు వేడి చేసుకుని ముందుగానే పెట్టుకుని, ఇలాగ కొద్దిగా పలుకుందంటే కనుక ఆ హీట్ వాటర్ పైన వేసేస్తే సరిపోతుంది. అలాగే నీళ్లు పోసిన తర్వాత కొద్దిగా కాజు వేసి, కొద్దిగా పుదీనా, కొత్తిమీర కూడా వేసుకుని చక్కగా పైన ఇలాగా మగ్గబెట్టేసుకోవడమే. అంతేనండి, చక్కగా రైస్ రెడీ అయిపోతుంది. ఇంకా ఇది పలావు చక్కగా గ్రేవీతో కానీ రైతాతో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. మటన్తో చేసింది కదా, నెయ్యి కూడా పడింది కాబట్టి. చూడండి, రెడీ అయిపోయింది. చక్కగా గార్నిష్ పుదీనా, కొత్తిమీరతో ఇలా చేసేసుకుని చాలా టేస్టీగా ఉంటుందండి రైస్. కొద్దిగా చల్లారితే కనుక చక్కగా పలుకు పలుకు కింద వచ్చేస్తుంది. చాలా ఇలా ప్లెయిన్గా, కొంచెం మరి మసాలాలు ఎక్కువగా కాకుండా ఇలా చేసుకోవచ్చు. ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్, రిక్వెస్ట్ అండి ఇది. పైన కొద్దిగా నెయ్యి వేసేసుకుని సర్వ్ చేసుకోవడమే. Thank you so much friends. Thank you for watching. Please subscribe our channel. Thank you all.